వింటున్న వారితో అలానే చేరవచ్చిన మీ అందరితో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాలని ఇష్టపడి ఆయన ఈ వాక్యము నీతో తెలియపరచడానికి ఆయన ముందుకు వచ్చి ఉన్నాడు. పిల్లారా, ఈ వాక్యము నీ హృదయములో భద్రపరచబడాలా. ఈ వాక్యము నీ హృదయంలో నీరు కట్టి ఫలించాలా. మంచిది, ఈ వాక్యం మనం విందాం. దేవుడు నీతో, నాతో, మనతో దూరాన సమీపాన వింటున్న వారితో, యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉపవాస కూడికలో. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువు. నువ్వు చదువుతావా? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుతావా? మైక్లో చదువు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగులే కలిగి ఉండునని వారితో చెప్పిన. చాలు. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచినటువంటి మాట ఎవరితో చెప్పాడంటే శాస్త్రులు, పరిసయ్యులు. చూడండి ఎవరితో చెప్పాడో ఈ మాట మనము చూద్దాం. ఆయన వారితో ఏమని చెప్పాడంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చెప్పు హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా. ఎవరితో చెప్పాడు ఈ మాట? చూడు, 3వ వచనంలో ఉంది ఎవరితో చెప్పిన మాట. శాస్త్రులు, పరిసయ్యులను. శాస్త్రులంట, పరిసయ్యులు. ఇదిగో వీళ్ళకి చెప్పిన మాట. ఎందుకు చెప్పాల్సి వచ్చింది వీళ్ళకి మాట అంటే ఆలోచన చెయ్యి. యేసు అంట ఒలీవ కొండనకు వెళ్ళి తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. వారికి కూర్చొని బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అంట పెందల కాడే తెల్లవారగానే వచ్చాడంట. తెల్లవారగానే వచ్చి పెందల కాడంటే తెల్లవారగానే పెందల కాడంటే ఇంకా మినిమం మ్యాక్సిమం ఎన్ని గంటలకి అయి ఉంటుంది? 5 గంటలకి తెల్లవారుతూ ఉంటుంది. చీకటి తొర్లిపోతూ వెలుగు ఎంటర్ అవుతూ ఉంటుంది. తెల్లవారుగానే ఆయన అంటే దేవాలయంలోకి వచ్చాడంట. దేవాలయం దగ్గరకు వస్తూ ఉంటే మరి ఆయన చూసిన వాళ్ళు కూడా దేవుని దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే ఏదో మేలు చేస్తాడు, ఏదో సహాయం చేస్తాడు, ఏదో బాగు చేస్తాడు, ఏదో స్వస్థతనిస్తాడు అన్న విశ్వాసముతో పరుగులు తీసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. పిల్లారా, ఆయన తెల్లవారుగానే పెందల కాడే వచ్చేసాడు దేవాలయానికి. మనం మాత్రం అన్నిటినీ ఆర్చుకొని తీర్చుకొని చల్లార్చుకొని రావటం కదా. అక్కడ ప్రజలు ఆయన చూసి వెంటనే వచ్చేసి ఆయన ఏమి చెబుతాడో, ఏమి చేస్తాడో వాళ్ళు చూడటానికి తటిస్తూ ఉన్నారు. పిల్లరా, ఏమి చెప్తాడో, ఏం చేస్తాడో సూచక్రియలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో వాళ్ళని చెదరగొట్టడానికి, వాళ్ళని డిస్టర్బ్ చేయటానికి, వాళ్ళ మాటలు వినేయకుండా, దేవుడు చెప్పే మాటలు, యేసు చెప్పే మాటలు వినేయకుండా డిస్టర్బ్ చేయటానికి ఎవరు వచ్చారంట? 3వ వచనంలో శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు వచ్చారు. వచ్చి
దేవుని మాటలు వింటున్నటువంటి వారిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని వాక్యం వినకుండా వాళ్ళని వేరే పక్క తావు పట్టిద్దామని, ప్రక్క ఆలోచన పట్టిద్దామని డిస్టర్బ్ చేయటానికి వచ్చి యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు తెలుసా? ప్రశ్నించడానికి ఒక ఆడామని తీసుకొని వచ్చాడు. ఎవరిని తీసుకొచ్చారంటే, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టాడు. వ్యభిచారముతో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి యేసు ప్రభు ప్రజల మధ్యలో నిలబెట్టారు. వాళ్ళు ఎవరు? వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. ఆ వాక్యం వినకుండా, యేసు చెప్పే మాటలు వినకుండా వాళ్ళు మధ్యలో నిలబెట్టేశారు. మధ్యలో నిలబెట్టినాక డిస్టర్బ్ కలిగింది. ఎవరు ఈ సడన్గా వచ్చింది ఈ అమ్మాయి, ఎవరు ఈ సడన్గా వచ్చింది ఈ అమ్మాయి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయిపోయారు. డిస్టర్బ్ అయిపోయి యేసుతో అడుగుతూ ఉన్నారు. ఈ పరిసయ్యులు ఏమని అడుగుతున్నారంటే, చూడు ఏమని అడిగారు? బోధకుడా, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. ప్రశ్న వేశారు యేసు ప్రభుకి. ఆ మాట అనగానే తెలియని వాళ్ళు అంటూ ఉంటారా? ఎవరైనా ఉంటారా తెలియని వాళ్ళు? వెంటనే ఏం కలిగిద్ది వాళ్ళకి? రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు కలిగిపోతాయి వాళ్ళకి. అంటే చులకనగా చూసే పరిస్థితి కూడా అయింది. రకరకాల కొంతమందికి ఏందంటే కూర్చున్న వాళ్ళు ఆగ్రహం కలిగిద్ది, ఆవేశం కలిగిద్ది, ఆగ్రహం కలిగిద్ది, ఆవేశం కలిగిద్ది. వాళ్ళకి కేవలం ఏంది? యేసు ప్రభు చెబుతున్నటువంటి బోధన మాత్రమే డిస్టర్బ్ చేయాలని ఉన్నారు వాళ్ళు. ఆ డిస్టర్బ్ చేయటానికి వాళ్ళకి దొరికినటువంటి వంక ఈ స్త్రీ. వంక పెట్టుకొని వచ్చారు పిల్లారా, వంకతో వచ్చారు. ఎంతోమంది అక్కడ అలాంటి పరిస్థితులు జరుగుతుంటే ఆమెనే ఎందుకు పట్టుకొచ్చారు? ఆమెనే ఎందుకు పట్టుకొచ్చారు? వంక. ఆ స్పాట్లో ఎప్పుడంటది? పెందల కాడే పట్టుకొచ్చారు. అర్థమైందా? మిట్ట మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రిలో కాదు, తెల్లవారుచుండగా పెందల కాడే పట్టుకొచ్చారు. పెందల కాడే పట్టుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు పిల్లారా. నిలబెట్టినప్పుడు ఆయన ఏమిటి అని అడిగినప్పుడు, ఏంటి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు అని అడిగినప్పుడు ఆయనతో చెప్పినటువంటి మాట ఏం తెలుసా? బోధకుడా, ఈ అమ్మాయి వ్యభిచారంతో పట్టబడింది. చదువు నెక్స్ట్. పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మన ఆజ్ఞాపించెను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పిన మాట. మోషే మన అంటే మన అన్నారు వాళ్ళు. మన అంటే చెప్పండి, మీరు చెప్పండి. మన అని అనరా మీరు? నన్ను అంటారా లేదా? మన అని ప్రశ్న ఇచ్చారు పిల్లారా. మన అంటే సంబోధించుకున్నారు. మా ఓడివే నువ్వు, మాలో ఓడివే నువ్వు, మాతో ఓడివే నువ్వు అన్నట్టు సంబోధించుకొని ఏం చేశారు తెలుసా? పొడిసేరు పోటు పిల్లారా. మన చదువమ్మా, చదువు మాట మళ్ళొకసారి. మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి.
ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించి ఇలాగూ అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని శోధించి అడిగిరి. నేరం మోపాలని. నేరాలు మోపటానికి చాలామంది ఉంటారండి. మనుషుల మీద నేరాలు మోపటానికి చాలామంది కాసుకొని ఉంటారు. ఎవిడెన్స్ ఏమి దొరకపోతే, ఎవిడెన్స్ ఏమి లేకపోతే నేరం మోపటానికి మైక్ సౌండ్ గురించి కూడా నేరం మోపుతారు. ఏమి దొరకకపోతే. ప్రియమైన నా దేవుని ప్రియబిడ్డలారా, నేరం మోపటానికి వాళ్ళు ఏం చేశారు? శోధించారు. నేరం మోపటానికి. ఎవరి మీద నేరం మోపటానికి? యేసు ప్రభు మీద. వచ్చినవాడు మంచివాడా? కాదే. తెచ్చినవాడు తెచ్చినటువంటి ఆమె మంచిదా? కాదే. ఇప్పుడు మీకు ప్రశ్న, వచ్చిన వారు మంచివాళ్ళ, వాళ్ళు తీసుకొచ్చిన ఆమె మంచిదా? చెప్పండి. నేను అంటున్నాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొలది నేను చెబుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకయ్యా ఈ ప్రశ్న? ఏంది అసలు ఈ మాట అన్నావు నువ్వు అంటే, నేను మీకు చెప్పటం కాదు, లైవ్లో కూడా వెళ్ళిపోయింది ఈ మాట. ఎందుకు ఈ మాట నువ్వు ఆమెని మంచిదని ఎందుకన్నావు అని మీకు ప్రశ్నకి సమాధానం ఏమన్నా రాగలిగిందా? ఆలోచించగలిగారా? నా దగ్గర ఆన్సర్ ఉంది. నా సొంత ఆలోచన కాదు పిల్లారా, నా దగ్గర ఆన్సర్ ఉంది. నా సొంత ఆలోచన కాదు, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది నేను చెబుతున్నటువంటి మాట. బైబిల్లో ఉన్నటువంటి ఆధారం చేసుకొని ఈ మాట చెప్పాను నేను. బైబిల్లో ఉన్నటువంటి ఆధారం చేసుకొని. బాధేసి మారేరా? ఓకే, ఆమె మారింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్ ఆన్సర్. మంచిది. ఎందుకని చెప్పానంటే, ఆమె మంచిదని నేను ఎందుకని చెప్పానంటే, వాళ్ళు చూడు, ఈమె వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ, ఈమె తప్పు చేసింది. ఈమెని మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలా, మేము ఈమెను చంపేస్తాం, ఇప్పుడు నువ్వు తప్పుకో అన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చూడండి అక్కడ మీకు ఇంకొక క్రొత్త న్యూస్ కూడా ఒక క్రొత్త వార్త కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో ఉన్న సత్యం చూడండి. అంతకుముందు ఆయన ఆ దేవాలయం దగ్గరికి పెందలకాడ వచ్చినప్పుడు జనసమూహం వచ్చి ఆయనతో కూర్చొని అక్కడ ఆయన మాటలు వింటూ ఉన్నారు. వాళ్ళని అటు పక్కన పెట్టండి కదా, వింటున్నారు. ముందుగానే వచ్చి వింటున్నారు వాళ్ళు. ఈ మధ్యలోకి వచ్చి మీరు వాక్యం వింటా ఉంటే మంచిది, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మీ ఇద్దరు, మీ నవ్వులు మీ మాటలు. ఓకేనా? చాలా మర్మంగా చెప్తున్నాను కదా, వినండి. రైట్. మీ మాటలు నవ్వుకుంటున్నారు అంటే నాకు ఏందనేది అర్థం కావట్లా, నా దావ తప్పేటట్టుంది. రైట్. చూడండి, వాళ్ళు పెందలకాడ వచ్చి కూర్చొని దేవుడు చెప్పే మాటలు వింటున్నారు, యేసు చెప్పే మాటలు వింటున్నారు. ఈ మాటలు వినకుండా చేయాలని వాళ్ళు పట్టుకొచ్చి వీళ్ళ మధ్యలో నిలబెట్టి ఈయన్ని శోధించడానికి అడిగాడు. ఏమని తెలుసా? ఈయన్ని శోధించడానికి, ఈమె వ్యభిచారంతో పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి కనుక నువ్వేమి చెబుతావు, సమాధానం చెప్పు అని శోధించారు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేయగలవు అంటే, మనల్ని అడిగితే మనకు కూడా కోపం వచ్చింది. రక్త మాంసంతో ఉన్నాం కానీ కర్ర తీసుకొని కొట్టరా అంటావు, అవునా? కానీ దేవుణ్ణి శోధించిన సంగతి దేవుడికి తెలుసు కనుక వాళ్ళకి తెలియని విషయం ఏందో తెలుసా?
చూడండి, నేను అన్నాను, ఏం చెప్పాను? ఈమె కరెక్ట్ అని చెప్పాను, నేను ఈమె మంచిదేమో అని చెప్పా. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? ఆ మాటకి నువ్వైతే ఏం చేస్తావన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఏమన్నా చెప్పాడు తెలుసా? సరే, ఈమె అలా పట్టబడింది ఓకే, వ్యభిచారంలో పట్టబడింది ఓకే, మోషే ధర్మశాస్త్రంతో రాళ్ళతో కొట్టబడాలి ఓకే, అయితే ఒకటే, ఏంటది? మీలో పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే, మీలో పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వచ్చి మొదట రాయి తీసుకొని ఆమెను కొట్టండి, తర్వాత మేము కూడా కొడతామన్నారు. అవునా? ఏదో ఇంత ఈజీగా చెప్పావు నువ్వు, నేనున్నాను, అరే మత్తయ్య నువ్వు ఉండాక పదరా అన్నారు. వెనకోళ్ళు ముందు తోసారట. అరే మత్తయ్య నువ్వు ఇంతవరకు ఏం పాపం చేయలేదుగా, నువ్వు వెళ్ళరా రాయి తీసుకొని అన్నారు. తర్వాత యాకోబా, తర్వాత ఇశ్రాయేల, తర్వాత ఇంకోటి అట్టా నేనున్నాననే ముందుకు తొయ్యంగానే కొంతమంది ఏదన్నా గుంపులో గొడవల్లో, అరే నువ్వు బాగా మాట్లాడతావు పోరా అని ముందుకు దొత్తారు. ఆడేం మాట్లాడతాడో కూడా ఆడికి అర్థం కాదు, అక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు, సబ్జెక్ట్ ఏందో కూడా తెలియదు. ఏదో మాట్లాడాలని వెనకాల తోస్తే ముందుండి ఏదో లొడ మాట్లాడి వెళ్ళిపోతాడు. వెనక ముందు ఆలోచన చేయడు. అది తిరిగి ఆలోచన చేసుకుంటే, ఏందిరా అక్కడ సబ్జెక్ట్ ఏంది, నేను మాట్లాడిన మాట ఏంది, సిగ్గు పుట్టిద్ది. రెండో తెల్లారి తలెత్తి కూడా రోడ్డు మీద తిరగలేడు. అర్థమైందా? ఆవేశం ఇంకొలది మాటలు అయ్యి. ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా ఒక మనిషిని అనేటప్పుడు ఆలోచించాలా. 1కి 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు ఆలోచి తప్పులేదు. ఒక మనిషిని తూలేటప్పుడు మాట ఆలోచించుకొని మాట్లాడితే అది నీ జీవితానికి మేలైద్ది. అది తిరిగి నేను కొట్టక తలకే నువ్వు మేలుకరంగా మారాల. అది నేను ఖచ్చితంగా కొట్టిద్ది, పడగొట్టిద్ది. ఆ మాట పడగొట్టేసిద్ది ఆ మాట నిన్ను తిరిగి. అందుకని ఒక మనిషిని అనేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. పిల్లరా, ఇక్కడ కూడా యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆలోచించి చెప్పాడు. చక్కగా ఒక మాట చెప్పాడు. వాళ్ళు నేనున్నాను అని వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు నువ్వా రా అని చెప్పేసి కింద కూర్చొని రాశాడు. రాసినప్పుడు ఆయన చదివి వామ్మో నేను చేసి నేను చదువుతున్నాడు చూడు, నేను చేసి నీకెంట తెలుసు అని చెప్పి, అమ్మో నేను తప్పుటోడ్నే, నేను రాయటానికి యోగ్యుడిని కాదు అని వెంటనే పరిగెత్తాడు వాడు. రెండో వాడు వచ్చాడు, ఆ రాయి తీసుకొచ్చిన రాయి ఆడాసేసాడు. రెండో వాడు వచ్చాడు, రెండో వాడి గురించి రాశాడు. వాడు కూడా రాయి, అమ్మో నేను తప్పుటోడ్నే అని చెప్పేసి రాయేసి ఆడు పడేసి పరిగెత్తాడు. అట్టా ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత మీకు కొత్త న్యూస్ చెబుతానంటే ఈ మాటే. ముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా లేరు అక్కడ. అయ్యా వీళ్ళు నిజంగా పాపలే, వాళ్ళు వేయలేదుగా, నిన్ను ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాం కదా, మేము తీర్పు తీర్చొచ్చు నిన్ను, మేము తీర్పు తీర్చొచ్చు ఈమెని, ఎందుకంటే మేము నిన్ను వెంబడించున్నాం కాబట్టి మాలో ఏ పాపం లేదు అంటే, చర్చికి వచ్చే వాళ్ళకి ఏ పాపం లేదనుకుంటారు. బాప్తీసం పొంది చర్చికి వచ్చి ఏ పాపం చేయట్లేదు నేను అనుకుంటారు. నోటి మాట కూడా పాపమే, మనిషిని తూలి మాట్లాడిన పాపమే. ఎక్కడ మనిషి ముందనకపోయినా హృదయంలోకి వచ్చినా కూడా పాపమే. ఏదో వ్యభిచారము, దొంగతనము, దోపిడీలు ఈ చేయపోయినా పర్వాలేదు, మేము వ్యభిచారం చేయట్లేదు కదా, దొంగతనం చేయట్లేదు కదా, నరహత్య చేయట్లేదు కదా అని అనుకుంటున్నామేమో. ఎదుటివాడిని దూషణకరంగా మాట్లాడినా కూడా పాపమే అది. అర్థమైందా? సో మేము నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాలో ఏం పాపం ఉండదులే అని వీళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళు కూడా లేరు అక్కడ, వీళ్ళు కూడా లేరు. మరి ఎవరు ఉన్నారు అక్కడ? వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ మాత్రమే అక్కడ ఉంది, ఇంకెవరు లేరు. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నిన్నెవరు వీళ్ళు శిక్షించలేదా? లేదు నాయన, నన్ను ఎవరు శిక్షించలేదు, ఎవరు నన్ను కొట్టలేదయ్యా, ఎవరు ఏమీ చేయలేదయ్యా. అయితే ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను ఏమి అన్నాను, నువ్వు ఇక్కడి నుంచి శుద్ధురాలుగా ఉండు, ఏ పాపమో చేయదు. చదువు అమ్మ ఒకసారి ఆ మాటలు చదువు.
7వ వచనం చదువు. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. విని అనే కాడ ఒకటి ఉంది చూడు, దానికి మూల భాషలో ఏముంది తెలుసా? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే. మనస్సాక్షి చేత గద్దింపు పడాలా. మనస్సాక్షి చేత ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నేను అనొచ్చా అనకూడదా అనే ఆలోచన మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు అన్నావంటే అది దేనికోసమో తెలుసా? పతనానికి, గాయం అవటానికే. ఇట్లారా మనస్సాక్షిత గద్దింపబడి ఆ రాయిని అక్కడ పడేసంట పరిగెత్తాడు. చదువమ్మా. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కడి వెంట వాళ్ళు వచ్చినట్టు గుంపు మొత్తం పరిగెత్తేశారు. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు ఒక్కడే మిగిలాడు, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. చదువు. యేసు తల ఎత్తి చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, ఇది మన మూలవాక్యంకి వచ్చాం ఇప్పుడు. మరలా యేసు నేను లోకమునకు వెలుగై నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి విండునని వారితో చెప్పెను. అది నన్ను వెంబడించినటువంటి వారు లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో ఉండక ఎక్కడుంటారంట? వెలుగు. చీకటి అంటే ఇప్పుడు బయటికి వెళ్తే చీకటి, ఇది రాత్రి కాబట్టి బయటికి వెళ్తే చీకటే కదా. అసలు చీకటి అంటే ఏంటి తెలుసా? చీకటి ఉద్దేశం ఏంటో తెలుసా? 2 సాదృశ్యాలు ఉన్నాయి చీకటికి. ఒకటి సాతాను, 2 పాపం. ఒకటి సాతాను, 2 పాపం. సాతానుడి నుంచి వచ్చేది పాపం. ఈక్వల్ 1 సాతానుడు పాపం కదా. సాతాను నుంచి వచ్చేదే పాపం. మనిషిని ఎక్కడ పట్టుకుందామా, దేంట్లో పట్టుకుందామా అని వెంటాడుతూ తిరుగుతాడు సాతానుడు. మా దగ్గర కొత్త ఇలా దెయ్యాలు, మేము ప్రార్థనకి వెళ్తుంటే, చర్చికి వెళ్తుంటే మా దగ్గరికి ఎందుకు వస్తాయి దెయ్యాలు? అసలు మా దగ్గరికి ఎందుకు వస్తాయి దెయ్యాలు? మేము చర్చికి వెళ్ళేవాళ్ళం, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, మా దగ్గరికి ఎందుకు వస్తాయి దెయ్యాలు అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దెయ్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? అనేవాళ్ళ దగ్గరే ఉంటాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. చిన్న ఉదాహరణకి పరిసయ్యుడని లోకాసు వార్తలో ఉంది, సుంకరని, వీరిద్దరూ దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు పరిసయ్యుడు ఏం చేశాడంటే అన్నీ చేశాడు. ప్రభువా, నేను నీకు వారానికి ఇంత ఇస్తున్నాను కదా, దశంభాగం నా పనిలో వచ్చే దశంభాగం ఇస్తున్నా, ఫుడ్లో ఇస్తున్నాను, నా పళ్ళు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను కదా, అన్నీ పెడుతున్నాను కదా, ప్రార్థన వారానికి 3 సార్లు చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అన్నీ చేస్తున్నటువంటి నేను ఇలాంటి ఎదవలాగా నేను ఉండలేదు, అందుకు స్తోత్రాలు అన్నాడంట. శంకర్ని పట్టుకొని, వాడితో నీకెందుకు, నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు, వాడితో నీకెందుకు. వెంటనే శంకర్ అన్నాడు దేవాలయం దగ్గరికి, అయ్యా నీ వైపు చూడటానికి కూడా నేను అర్హుని కానయ్యా. ఎవరంటారు ఈ మాట? పాపి అంటాడు. ప్రార్థనకు వచ్చేవాడేమంటాడు? ఆడు పాపిలే, నేను పరిశుద్ధునిలే అంటాడు.
కానీ పాపి ఏమంటాడు తెలుసా, నేను పాపినయ్యని ఒప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు ఒప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు పరిశుద్ధులు ఒప్పుకోలేకపోతున్నారు. అదే కదా, అయ్యా నేను పాపి. నేను కూడా ప్రతి ఆరాధన, ప్రతి ప్రార్థనలో నేను కూడా, ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఆరాధనకు ముందు అంటా ఉంటాను. నోరు తెరిచి చెప్పుకోండి, నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి వేడుకోండి. మనం పాపులం. ఎందుకు పాపులం అంటే లోకమే పాపంలో ఉంది. లోకమే పాపంలో ఉంది. పాపపు లోకంలో మనం ఉన్నాం కనుక, నీళ్ళల్లో ఉన్నవాడిని ఏమంటారు? నీళ్ళల్లో ఉన్నారంటారు. బురదలో ఉన్నవాడిని ఏమంటారు? బురదలో ఉంటారు. ఇప్పుడు మనం లోకం అనే పాపంలో ఉన్నాం కాబట్టి మనల్ని కూడా పాపులు అంటారు. మనం పాపుల్లోనే పాపులం గనక మనం ఏం చేయాలా? ప్రత్యేకించబడతా ఉండాలా, ప్రభుని వేడుకుంటూ ఉండాలా, ప్రభుని అడుగుతూ ఉండాలా, నన్ను ప్రత్యేకపరచాయా, నన్ను క్షమించాయా, నా పాపానికి క్షమించు, నా అతిక్రమం క్షమించు, నా దోషమును క్షమించాయని క్షమాపణ కోరుకోగలిగితే దేవుడు క్షమిస్తాడు. అక్కడ సిలువ పైన ఇద్దరు దొంగలు, ఒకడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధుడిలాగా మాట్లాడాడు, ఒకడేమో పాపిలాగా మాట్లాడు. అయ్యా నేను ఘోర పాపినయ్యా, ఇవన్నీ నేను చేసినోడేనయ్యా, నీకు ఏమీ తెలియదయ్యా, నేను అన్యాయంగా సిలువేశారయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ ఘోర పాపిని అడగంగా లేవన్నాడు. వెంటనే నీవు నేడే నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. వెంటనే హల్లెలూయా. ఆ వాక్కు నీ నోటి నుంచి రావాలని నేను వేడుకుంటూ ఉంటాను. ఎక్కడ? అందుకని చెప్పాడు, పిల్లారా ఈ సొంకరి పాపి అన్నాడు. వెంటనే ఏమన్నాడు? పరిసేయుడు చేసిన ప్రార్థన కంటే సొంకరి చేసిన ప్రార్థన నాకు వింపుగా ఉంది. మరి ఇంక వాడి జీవితం అయిపోయినట్టే కదా, అక్కడ ఖతమే కదా. చూడండి, ఆలోచించి. అంటే దేవుని మందిరానికి వచ్చినోడు, దేవుని సన్నిధికి వచ్చినోడు, దేవుని రక్తంలో కడగబడి బాప్తిజం పొందినోడు నేను పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలను అనుకోకూడదు. నువ్వెప్పుడైతే ఆ రీతిలో నువ్వు అనుకుంటావో అప్పుడే పడిపోయినట్లు లెక్క. సాతానుడు ఎక్కడ పడేద్దామా అని చూస్తా ఉండిద్ది. ఆ మాట నీలో వచ్చినా కూడా పడిపోయినట్టే నువ్వు. ఎందుకంటే సాతానుడు ఏం పెట్టింది? శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. శరీరాశ, నేత్రాశ చేయపోయినా జీవపడమ్మం ఈ మాట, నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు చెప్పుకుంటే, పరిశుద్ధుడు ఎట్లయితే చెప్పావో పరిశుద్ధులాగా క్రియలు కూడా అలానే ఉండాలా. క్రియలు లేకపోతే ఉపయోగం లేదు. అంటే క్రియ ఏం చేయాలి తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా. పిల్లలు ఆలోచించి, అందుకని ఈ మాట చక్కటి మాట చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ఏం చెప్పంటే, మరలా యేసు నేను లోకంలో వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటి నుండక జీవపు వెలుగులోనికి ఉండునని వారితో చెప్పాను. చీకటిలో ఉండక. ఇప్పుడు వీళ్ళు నిజంగా ఆయన తీసుకొచ్చి అక్కడ ఆ ఉదయకాలంలో ఆయన ముందు నిలబడి నేను పాపినయ్యని రాయి పక్కనేసి ఉన్నట్టుకైతే వాళ్ళు జీవపు వెలుగులో ఉన్నట్టే లెక్క కదా. వాళ్ళు ఉన్నారు అక్కడ, పారిపోయారు వాళ్ళు. అంటే చీకట్లోకే వెళ్ళిపోయారు. నేను పాపినే అని పరిగెత్తాడు. ప్రభు నన్ను క్షమించయ్యా, ఇంతవరకు చేశాను పాపం నన్ను క్షమించయ్యా, ఇక నేను ఆ మీద రాయనయ్యా, నన్ను క్షమించయ్యా, నేను నా గురించి చెప్పావు కదా, నిజంగా నేను చేసిన ఈ పాపం అయ్యా నన్ను క్షమించయ్యా. నువ్వు పక్కన తెలియని వ్యక్తి చెబితే ఒప్పుకోవద్దా? అవునా కదా. సమరయ స్త్రీ ఏం చేసిందంటే, పెద్ద సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, నేను ముగిస్తాను ఈ ఒక్క మాట చెప్పి. సమరయ స్త్రీ ఏం చేసిందంటే, యేసుప్రభు చెప్పాడు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అంటే నీకున్నవాడు కూడా నీకు పెనిమిటి కాదనగా వెంటనే అక్కడ నడపాలు కొట్టి, వామ్మో నా గురించి చెప్పినవాడు, నేను చేసినవి అని చెప్పినవాడు, నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాదని ఊరు వాడ మొత్తం యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టి తెచ్చింది. నా గురించి చెప్పింది, నా గురించి చెప్పాడు, నా గురించి చెప్పాడు. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా, ముసలోళ్ళ దాకా, ఆమెను ఎంతమంది అయితే కదిలిచ్చిన వాళ్ళు వాళ్ళకి చెప్పి, కదిలిన వాళ్ళకి చెప్పి, ఊరు వాడ మొత్తాన్ని తీసుకొచ్చింది. ఆడోళ్ళకి చెప్పి, అది
సాక్ష్య జీవితం. ఒప్పుకుంది, బహిరంగంగా ఒప్పుకుంది. అక్కడ ఒప్పుకుంటాం కాదు, ఊర్లో ఒప్పుకొని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టింది పిల్లారా. అది సాక్ష్య జీవితం. అందుకని లోకంలో ఉన్నటువంటి చీకట్లోకి వీళ్ళు పరిగెత్తారు. యేసుని వెంబడించింది, వెలుగులో ఉంది, రక్షింపబడింది. అమ్మాయికి మొదలుకొని నువ్వు ఏ పాపం చేయొద్దు. ఇప్పుడు ఎవరు చీకట్లో ఉండారు, ఎవరు వెలుగులో ఉండారో చూసుకొని ముగిద్దాం. చూడమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట? లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగులోకి నేను వారితో చెప్పాను. చీకటిలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ లోకములో ఉండట్టు, వెలుగులో ఉన్నటువంటి వారు యేసుతో ఉండట్టు. ఈరోజు నువ్వు చీకటిలో ఉండాలా, వెలుగులో ఉండాలా? ఈ వాక్యం విన్నాక నువ్వు డిసైడ్ చేసుకో, నీ డిసిషన్ తీసుకో. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నా ప్రభువుకు చెప్పుకో. ఈ ఉపవాస కూడికలో నా ప్రభువు చెప్పుకో. నువ్వు చీకటిలో ఉంటున్నావా, వెలుగులో ఉంటున్నావా? నీకు చీకటి కావాలా, వెలుగు కావాలా? నా యేసు ప్రభు వెలుగునిచ్చే దేవుడు, వెలుగుకి అధిపతి ఆయన. మరి నువ్వు ఆయన్ని వెంబడించగలిగితే నువ్వు కూడా వెలుగులో ఉంటావు, లేకపోతే చీకట్లో ఉంటావు. యేసుని వెంబడించకపోతే చీకట్లో ఉంటావు, యేసుని వెంబడిస్తే వెలుగులో ఉంటావు. అట్టి కృప యేసుని మనమందరం కూడా వెంబడించి వెలుగులో ఉండే నిత్య జీవానికి వారసులో ఉంటకు ఆయన మనల్ని పిలిచాడు కనుక ఆ పిలుపుకి మనం పరిగెత్తుదాం, ఆయన వెంబడిద్దాం, ఆ నిత్య జీవానికి వారసులు అవుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.